జపాన్‌లో బాగా భూకంపాలొస్తా ఉంటాయి. న ఒక ప్రైమరీ స్కూల్‌లో క్లాసులు నడివే టైంలో భూకంపం వచ్చి, ఆ ప్రైమరీ స్కూల్ మొత్తం కూలిపోతది. కూలిపోతే అందులో ఫిఫ్త్ క్లాస్‌లో ఉన్నటువంటి క్లాసు ఆ పైనుంచి కప్పు కూలిపోయి ఎంతమంది పిల్లలని చనిపోతారు. ఒక 5 పిల్లలు మాత్రం పైకెళ్ళి కప్పులాగా పడి అందులో ఉంటారు ఆ 5 మంది పిల్లలు. ఒక 2 రోజులు, 3 రోజుల తర్వాత రెస్క్యూ టీమొచ్చి మొత్తము శకలాలను తీస్తా ఉంటే, అందులోకెళ్ళి అన్‌కాన్షియస్‌లో ఉన్నటువంటి 5 పిల్లలు బయటికెళ్తారు. వాళ్ళని తీసుకెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ చేసి, వాళ్ళు ట్రీట్‌మెంట్ చేసిన తర్వాత మామూలు స్థితికొస్తారు వాళ్ళు. వాళ్ళని ఒక విలేకరి అడుగుతాడు. "అరే బాబు! మీరు చాలా చిన్న పిల్లలు గదా! 9, 10 సంవత్సరాల వయసున్న పిల్లలే గదా! మరి ఈ 3 రోజులు మీకు భయం అనిపియలేదా? ఎలా జీవించినారు? ఏంది కారణం?" అంటే, ఆ పిల్లవాడు అందులో ఒక పిల్లవాడు ఏమంటాడంటే, "సార్ మాకు ఈ కూలిపోయినటువంటి ఆ పైకప్పు నుంచి కొంచెం రంధ్రాలుంటే, ఆ రంధ్రం ద్వారా గాలొచ్చింది. గాలి పీల్చుకొని మేము జీవించినాం. ఈ 3 రోజులు మాకు విపరీతమైన ఆకలయింది. చాలా కష్టమైంది. నీళ్ళు లేక దాహం వచ్చింది. చాలా దాహమేసింది. అయినా గూడా మేము ఇట్లా స్థిరంగా ఉండడానికి కారణం ఈ పక్కోడు వీడే" అని ఆ పక్కకున్నటువంటి వ్యక్తి ఆ పిల్లవాడిని చూపిస్తాడు. "వాడెట్లా కారణంరా" అంటే వాడేమన్నాడంటే, "మీరేం భయపడకండిరా. మన స్కూల్ హెడ్ మాస్టర్ తప్పక వస్తాడు. మనల్నందరిని రక్షిస్తాడు. హెడ్ మాస్టర్ వచ్చేంత వరకు మనం ధైర్యంగా ఉండాలి" అని చెప్పి ఒకరోజు, 2 రోజులు, గంట గంటకు చెప్పేవాడు. అతడు చెప్పిన ఆ మాటలతోటే మేము ధైర్యంగా 2 రోజుల వరకుండి, మూడో రోజు నుంచి అన్‌కాన్షియస్ అయిపోయాము. మేము ఐదుగురం బతకడానికి కారణము వీడే సార్. వాడిని అడుగుతాడు. "ఏందిరా మరి నువ్వెందుకు ఇట్లా చెప్పినావు?" అంటే, "మా హెడ్ మాస్టర్ మీద నాకు చాలా నమ్మకం సార్. ఆయన అన్న మాట జవదాటడు. అతని మీద నాకు చాలా విశ్వాసం ఉంది కాబట్టి, నేను వీళ్ళని గూడా అదే మాటతో నిలబెట్టి, ఈ 3 రోజులు బతికామని" జెప్పేసి ఆ రెండో పిల్లవాడికి జెప్తాడు. నమ్మకం యొక్క గొప్పతనం ఇది.